హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 8 హిస్టరీ కంటిన్యూ చేస్తున్నాము. ఈ వీడియోలో చాప్టర్ 6 వేవర్స్, ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అనే చాప్టర్ని ఈ వీడియోలో మనం డీల్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా యాస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ వెన్ వీడియో ఈజ్ అప్లోడెడ్. సో మనం చాప్టర్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ మనకి ఫస్ట్ వేవర్స్, ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అంటే వీటన్నిటి గురించి, ఇండస్ట్రియలైజేషన్ గురించి మనం మెయిన్గా ఫ్యాక్టరీ ఓనర్స్, ఐరన్ స్మెల్టింగ్, వీవర్స్ గురించి చూస్తున్నాము. ట్రేడ్ ఎలా జరిగిందని. సో ట్రేడింగ్ షిప్స్ మనకి సూరత్లో 17th centuryలో ట్రేడింగ్ షిప్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట సూరత్ పోర్ట్లో. సో సూరత్ అనేది వెస్ట్రన్ కోస్ట్లో మేజర్ పోర్ట్గా ఉండేది, చాలా ఇంపార్టెంట్గా ఉండేది. డచ్, ఇంగ్లీష్ ట్రేడింగ్ షిప్స్ అన్నీ కూడా పోర్ట్కి ట్రేడింగ్స్ అంతా కూడా ఇక్కడ ఈ పోర్ట్ నుండి జరిగేది అనమాట వెస్టర్న్ కోస్ట్లో. తర్వాత దీని ఇంపార్టెన్స్ 18th century డిక్లైన్ అయింది. సో ఈ చాప్టర్ మనకి ఏం చెప్తుందంటే, స్టోరీస్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ బై ఫోకసింగ్ ఆన్ 2 ఇండస్ట్రీస్, నేమ్లీ టెక్స్టైల్స్ అండ్ ఐరన్ స్టీల్. సో మెయిన్గా మనము వీవర్స్, ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అని చూసుకుంటే, సో వీవర్స్ అంటే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి, అలాగే స్మెల్టర్స్ అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి రెండు ఇండస్ట్రీస్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది అనమాట బ్రిటిష్. సో దాని గురించి మనం ఈ వీడియోలో చూస్తాం. సో బోత్ దీస్ ఇండస్ట్రీస్ ఫర్ క్రూషియల్ ఫర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. మెకనైజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్ మేడ్ బ్రిటన్ ద ఫోర్మోస్ట్ ఇండస్ట్రియల్ నేషన్ ఇన్ ద 19th century. సో ఈ రెండు ఇండస్ట్రీస్, ఒకటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ అనేది మోడర్న్ వరల్డ్కి చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. సో మెకనైజ్డ్ ప్రొడక్షన్ కాటన్ టెక్స్టైల్స్గా బ్రిటన్లో తయారు చేయడం అనేది ఇండస్ట్రియల్ నేషన్గా ఎదగడానికి ఉపయోగపడింది అనమాట బ్రిటన్కి. సో వెన్ ఇట్స్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్టెడ్ గ్రోయింగ్ ఫ్రమ్ ద 1850s, బ్రిటన్ కేమ్ టు బి నోన్ యాజ్ వర్క్షాప్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ విధంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ పైన, అలాగే ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ పైన ఫోకస్ పెట్టడం వల్ల బ్రిటన్ వర్క్షాప్ ఆఫ్ ద వరల్డ్గా పేరు తెచ్చుకుంది అనమాట. సో ద ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ బ్రిటన్ హ్యాడ్ క్లోజ్ కనెక్షన్ విత్ ద కాన్క్వెస్ట్ అండ్ colonization ఆఫ్ ఇండియా. యూ హ్యావ్ సీన్ చాప్టర్ 2 హౌ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంట్రెస్ట్ ఇన్ ట్రేడ్ లెడ్ టు ఆక్యుపేషన్ ఆఫ్ టెరిటరీ అండ్ హౌ ద ప్యాటర్న్ ఆఫ్ ట్రేడ్ చేంజ్డ్ ఓవర్ ద డికెట్స్. సో ఈ ట్రేడ్ కోసం వచ్చి ఇండియాని ఎలా కొలనైజ్ చేస్తారో అని మనం చాప్టర్ 2లో చూసాము. సో దీనికి కొలనైజ్ చేయడానికి, అలాగే బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవ్వడానికి కూడా క్లోజ్ కనెక్షన్ ఉందన్నమాట. ఇన్ ద లేటర్ In the late 18th century, the company was buying goods in India and exporting them to England and Europe, making profit through this sale. With the growth of industrial production, British industrialists began to see India as a vast market for the industrial products, and over time, manufactured goods from Britain began flooding India. సో ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న రా మెటీరియల్స్ అన్నీ కూడా చీప్ రేట్కి పర్చేస్ చేసి బ్రిటిష్ తీసుకెళ్లారు. బ్రిటన్లో అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది కాబట్టి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ గూడ్స్ తయారు చేసి మళ్ళీ ఆ తయారు చేసిన గూడ్స్నే ఇక్కడ ఇండియాలో ఫ్లడ్ చేశారనమాట. ఈ విధంగా ఇండియాని కలనైజ్ చేసి బెనిఫిట్ అనేది పొందిందనమాట. సో దీని ద్వారా మనకి ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి, ఆర్టీ క్రాఫ్ట్స్ అనేవి దెబ్బతిన్నమాట. సో హౌ డి దిస్ ఎఫెక్ట్ ఇండియన్ క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ చూస్తే ఈ క్వశ్చన్ అనేది మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుంటాం. సో ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ ద వరల్డ్ మార్కెట్ చూస్తే మనకి మా ఇండియన్ టెక్స్టైల్స్కి అండ్ డిమాండ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ అనేది చూస్తే మనకి 1750లో బ్రిటిష్ బెంగాల్ని కాంకర్ చేసింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద్వారా 1757లో. ఇండియా వాజ్ బై ఫార్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్. సో అప్పటికే బ్రిటిష్ బెంగాల్ని కాంకర్ చేసే టైంకే వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఉంది కాటన్ టెక్స్టైల్స్లో. సో ఇండియన్ టెక్స్టైల్స్ హ్యాడ్ లాంగ్ బీన్ renowned both for their fine quality and exquisite craftsmanship. They were extensively traded in Southeast Asia, Java, Sumatra and Penang, and Western Central Asia. సో దీనికి మంచి క్రెడిబిలిటీ అనేది ఉందన్నమాట ఇండియన్ టెక్స్టైల్స్కి. సో ఇట్ వాస్ వెరీ రినౌడ్ ఫర్ ఇట్స్ ఫైన్ క్వాలిటీ అండ్ క్రాఫ్ట్మెన్షిప్. సో ఇది ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో జావా, సుమత్రా అండ్ పెనాంగ్ ఐలాండ్స్లోను, అలాగే వెస్ట్రన్ సెంట్రల్ ఏషియాను బాగా ఫేమస్ అనమాట ఈ టెక్స్టైల్స్, ఇండియన్ టెక్స్టైల్స్. 16th century నుంచి యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియన్ టెక్స్టైల్స్ యూరోప్లో సేల్ చేయడం స్టార్ట్ చేశాయి. మెమరీస్ ఆఫ్ దిస్ ఫ్లరిషింగ్ ట్రేడ్ అండ్ క్రాఫ్ట్మెన్షిప్ ఆఫ్ ఇండియన్ వీవర్స్ ఈస్ ప్రిజర్వ్ ఇన్ మెనీ వర్డ్స్ స్టిల్ కరెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్. సో వీటి క్రాఫ్ట్మెన్షిప్ కానీ, అలాగే ట్రేడ్ కానీ ఇండియన్ వీవర్స్ అనేది ప్రిజర్వ్ చేశారనమాట ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో. మనకి ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు ట్రేస్ ద ఒరిజిన్ ఆఫ్ సచ్ వర్డ్స్ అండ్ సీ వాట్ ది టెల్ us.
సో ఆ వర్డ్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట, మనకి అవి ఏం చెప్తున్నాయని తెలుసుకుంటుంటే. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది పటియాలా వేవ్ మిడ్ 19th సెంచరీలో ఈ సూరత్లో ఉంటుంది, అహ్మదాబాద్ అండ్ పఠాన్లో మెయిన్గా పటోలా అనేది. సో హైలీ వాల్యూడ్ ఇన్ ఇండోనేషియా, ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద లోకల్ వీవింగ్ ట్రెడిషన్ దేర్. సో అక్కడ లోకల్ వీవింగ్ ట్రెడిషన్గా మారిపోయింది, అంత ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి వాల్యూ ఎక్స్పోర్ట్ చేసింది అది. సో సూరత్, అహ్మదాబాద్, పఠాన్లో వీటిని పటోలా అనే వీటిని వేవ్ చేస్తారు. సో వర్డ్స్ టెల్స్ అస్ హిస్టరీస్ చూస్తే మనకి వర్డ్స్ ఏ విధంగా హిస్టరీని తెలియజేస్తాయని చూస్తే, యూరోపియన్ ట్రేడర్స్ ఫస్ట్ ఫైన్ కాటన్ క్లాత్ని ఇండియా నుంచి క్లాత్ అరబ్ మర్చెంట్స్ని పర్చేస్ చేసేవాళ్ళు. సో ఇన్ ముసోల్లో కానీ లేక ప్రజెంట్ డే ఇరాక్లో. సో అక్కడ నుంచి ఫైన్ ఓవెన్ టెక్స్టైల్స్ అన్నీ కూడా ముస్లిన్ అని రిఫర్ చేశారు, ముస్లిన్ క్లాత్ అని. సో చాలా ఫేమస్ ముస్లిన్. సో ఈ వర్డ్ దట్ అక్వైర్డ్ వైడ్ కరెన్సీ వెన్ ద పోర్చుగీస్ ఫస్ట్ కేమ్ టు ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ స్పైసెస్ దే ల్యాండెడ్ ఇన్ క్యాలికట్ అండ్ ద కేరళ కోస్ట్ ఇన్ సౌత్ వెస్ట్ ఇండియా. సో పోర్చుగీస్ ఫస్ట్ వచ్చినప్పుడు స్పైసెస్ కోసం కాలికట్లో వాళ్ళు వాస్కోడిగా మరి ఇచ్చారు. సో కింగ్ జామరీన్ ఉన్నారు అక్కడ. సో అందరికీ తెలిసిందే అక్కడ మనకి. కాటన్ టెక్స్టైల్స్ అన్నీ కూడా యూరోప్ తీసుకెళ్ళి అక్కడ అలా స్పైసెస్తో పాటు సో వాటికి క్యాలికో అనే పేరు పెట్టారు, ఎందుకంటే కాలికట్ నుండి తీసుకొచ్చారు కాబట్టి క్యాలికో అనే నేమ్ డెరైవ్ చేస్తారు. సో జనరల్ నేమ్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్గా మారిపోయింది కాలికో అనేది. సో దెర్ ఆర్ మెనీ అదర్ వర్డ్స్ విచ్ పాయింట్ టు ద పాపులారిటీ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇన్ వెస్టర్న్ మార్కెట్స్. ఇన్ figure 3 you can see a page on order that book English East India Company sent its representatives in Calcutta in 1730. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది పేజ్ ఈ లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ గూడ్స్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఫర్ ది షిప్స్ గోయింగ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1730. So notice how each item in order book was carefully priced in London. These orders had to be placed 2 years in advance because this was the time required to send orders to India, get the specific cloths woven and shipped to Britain. Once the cloth pieces arrived in London, they were put up for fraction and sold. సో ఈ విధంగా కాటన్ క్లాత్స్ అన్ని డిమాండ్ ఉండేవి. సో 2 years ముందే ఆర్డర్ చేస్తే సో షిప్పింగ్ అనేది జరుగుతుంది అక్కడికి. షిప్పింగ్ బ్రిటన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఆక్షన్లో అమ్మేస్తారు అనమాట. సో ద ఆర్డర్ దట్ ఇయర్ వాజ్, ఆ ఇయర్లో ఆర్డర్ వచ్చేసింది అలా ఆల్మోస్ట్ 5,89,000 pieces ఆఫ్ క్లాత్. బ్రౌజింగ్ త్రూ ద ఆర్డర్ బుక్ యూ వుడ్ హ్యావ్ బీన్ సీన్ లిస్ట్ ఆఫ్ 98 varieties ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ క్లాత్స్. సో 98 varieties ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ క్లాత్స్ ఉన్నాయి అక్కడ. సో ఇవన్నీ కూడా కామన్ నేమ్గా యూరోపియన్ ట్రేడ్ అనేది పీస్ గుడ్స్. అలాగే యూజువల్లీ ఓవెన్ క్లాత్ పీసెస్ దట్ వర్ 20 yards లాంగ్ అండ్ 1 yard wide. So look at the names of different varieties of cloth in the book. Amongst the pieces ordered in the bulk were printed cloths and called chins, quasses or bandana. So do you know where the English term chins comes from? It is derived from the Hindi word chint. So chint ane word Hindi word chint nunchi start ayindi. So a cloth with a small and colorful flowery designs ani meaning chint ante. So from the 1680s there started a craze for printed Indian cotton textiles in England and Europe, mainly for the exquisite floral designs, fine texture and relative cheapness. Rich people of England, including the Queen herself, wore clothes of Indian fabric. So యూరోప్లో చాలా ఫేమస్ అనమాట మన కాటన్ టెక్స్టైల్స్ అన్ని. సో రిచ్ పీపుల్ అందరు కూడా మన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ క్వీన్ కూడా మన ఫ్యాబ్రిక్ అంత ఇష్టపడి వాళ్ళు కూడా ధరించేవాళ్ళు అనమాట. సిమిలర్లీ ద వర్డ్ బంధన్న రిఫర్స్ టు ఎనీ brightly colored and printed scarf for the neck or head. Originally the term derived from the word bandhana, Hindi for typing, so and referred to a variety of brightly colored cloth produced through a method of tying and dyeing. So there were other cloths in the order book that were noted by their places of origin: Kasim Bazar, Patna, Calcutta, Orissa, Charpur. The widespread use of such words show how popular Indian textiles are becoming in different parts of the world. సో మన ఇండియన్ టెక్స్టైల్స్ ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేయడం ద్వారా సో మనకు తెలుస్తుంది అప్పుడు వరల్డ్లోనే ఇప్పుడు ఎంత ఫేమస్గా ఉండేది బ్రిటిష్ కాలనైజ్ చేయకముందే మన కాటన్ టెక్స్టైల్స్ అన్నింటికి కూడా వరల్డ్ వైడ్ డిమాండ్ ఉండేదని. సో ఇక్కడ మన ఫిగర్ 5లో కనిపిస్తుంది ప్రింటెడ్ డిజైన్ అండ్ ఫైన్ క్లాత్ చిన్స్. ఇది మసూలీపట్నంలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేసింది. దీన్ని ఇరాన్, యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసేవారు. అలాగే బంధనా డిజైన్ ఇక్కడ సో ఎర్లీ 20th centuryలో. సో నోటీస్ ద లైన్ దట్ రన్స్ త్రూ ద మిడిల్. డూ యూ నో వై ఇన్ దిస్ వర్డ్ని టు టై అండ్ డై సిల్క్ పీసెస్ ఆర్ సీమ్డ్ టుగెదర్ విత్ గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. బండనా ప్యాటర్న్స్ వర్ మోస్ట్లీ ప్రొడ్యూస్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. సో రాజస్థాన్, గుజరాత్లో ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళం.
నెక్స్ట్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇన్ యూరోపియన్ మార్కెట్ చూస్తే మనకి by the early 18th century, worried by the popularity of Indian textiles, wool and silk makers in England began protesting against the import of Indian cotton textiles. సో ఈ యూరోప్లో ఉండే మెయిన్గా ఇంగ్లాండ్లో ఉండే ఈ వూల్ అండ్ సిల్క్ మేకర్స్ అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారనమాట. సో ఇండియా నుంచి కాటన్ టెక్స్టైల్స్ ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోవడం వల్ల. సో ఇన్ 1720 ద బ్రిటిష్ గవర్నమెంట్ ఎనాక్టెడ్ ఏ లెజిస్లేషన్ బ్యానింగ్ ద యూజ్ ఆఫ్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్స్ చిన్స్ ఇన్ ఇంగ్లాండ్. ఇంట్రెస్టింగ్ దిస్ యాక్ట్ వాజ్ నోన్ యాజ్ చాలికో యాక్ట్. సో కాలికట్ నుంచి వచ్చింది కాబట్టి క్యాలికో యాక్ట్ అని పాస్ చేస్తారు. సో ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్స్ చిన్స్ అని యూజ్ చేయకూడదని బ్యాన్ చేశారనమాట. So at this time textile industry had just begun to develop in England. Unable to compete with Indian textiles, English producers wanted to secure a market within the country by preventing the entry of Indian textiles. The first to grow under government production was calico printing industry. Indian designs were now limited and printed in England on white muslin or plain unbleached Indian cloth. So ఇండియన్ నుంచి ఈ టెక్స్టైల్స్ అన్నీ కూడా చిన్స్ ఇలాంటివి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు బ్రిటన్. సో బ్యాన్ చేసిన తర్వాత సో అక్కడ మనకి గవర్నమెంట్ కింద బ్రిటిష్ ఫస్ట్ క్యాలికో ప్రింటింగ్ ఇండస్ట్రీ అని స్టార్ట్ చేసింది. అలాగే ఇండియన్ డిజైన్స్ని ఇమిటేట్ చేస్తూ ఇంగ్లాండ్లోనే ప్రింట్ చేసింది అనమాట, వైట్ ముస్లిం క్లాత్ పైన, అలాగే ప్లెయిన్ అండ్ బీచ్డ్ ఇండియన్ క్లాత్ పైన. సో కాంపిటీషన్ విత్ ఇండియన్ టెక్స్టైల్స్ ఆల్సో లెడ్ టు ఏ సర్చ్ ఫర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇన్ ఇంగ్లాండ్. So in 1764 the spinning jenny was invented by John Kay, which increased the productivity of the traditional spindles. The invention of the steam engine by Richard Arkwright in 1786 revolutionized cotton textile weaving. Cloth could be now been in immense quantities and cheaply too. So spinning 1764లో స్పిన్నింగ్ జెన్నీ ఇన్వెంట్ చేశారు జాన్ కే ద్వారా. సో ఇది టెక్స్టైల్ స్పిన్డిల్స్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసింది. అలాగే స్టీమ్ ఇంజిన్ రిచర్డ్ ఆర్క్రైట్ అనేది కాటన్ టెక్స్టైల్ వీవింగ్ అనేది రెవల్యూషనైజ్ చేసింది అనమాట. నెక్స్ట్ హౌవర్ ఇండియన్ టెక్స్టైల్స్ కంటిన్యూ టు డామినేట్ వరల్డ్ ట్రేడ్ టిల్ ద ఎండ్ ఆఫ్ 18th century. యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ లైక్ డచ్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ మేడ్ ఎనామస్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్లోరిషింగ్ ట్రేడ్. సో ట్రేడ్ ఇండియన్ టెక్స్టైల్స్ అనేది కూడా వరల్డ్ వైడ్ డామినేట్ చేసింది. సో ఈ ట్రేడ్ ద్వారా మన యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ లైక్ డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ అనే కంపెనీస్ అన్ని కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ని తీసుకున్నాయి అనమాట. సో దీస్ కంపెనీస్ పర్చేస్డ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఇన్ ఇండియా బై ఇంపోర్టింగ్ సిల్వర్. బట్ యాజ్ యూ నో, when the English East India Company gained political power in Bengal, it no longer had to import precious metals to buy Indian goods. Instead, they collected revenues from peasants and zamindars in India and used this revenue to buy Indian textiles. సో ఇండియన్ టెక్స్టైల్స్ని పర్చేస్ చేయడానికి యూజ్ చేశారనమాట. జనరల్ ఫస్ట్ కంపెనీస్ అన్నీ కూడా ఇవి యూరోపియన్ కంపెనీస్ సిల్వర్ని ఇంపోర్ట్ చేసుకుని అక్కడ పర్చేజ్ చేస్తాయి. తర్వాత మళ్ళీ మనం చాప్టర్ 2లో చూసినప్పుడు పొలిటికల్ పవర్ ఎప్పుడైతే బెంగాల్లో గెయిన్ చేసిందో రెవెన్యూ తీసుకున్నప్పుడు, సో బెంగాల్లో అవధ్ ఇలా ఒరిస్సా రీజన్లో రెవెన్యూ కంట్రోల్లో తీసుకున్నప్పుడు సో అక్కడ మనీని యూజ్ చేసి ఏదైతే పీజెంట్స్ జమీందార్స్ నుంచి కలెక్ట్ చేసింది సో అక్కడ ఇండియన్ టెక్స్టైల్ని పర్చేజ్ చేసింది. సో పార్ట్ 2 హూవర్ వీవర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.